పిఠాపురంపై ఫోకస్ పెంచారు పవన్ కళ్యాణ్. గతంలో ఇన్ఛార్జ్, ఆ తర్వాత 5 మెన్ కమిటీ వేసినా ఆశించని స్థాయిలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు జరగడం లేదని గుర్తించిన ఆయన స్పెషల్ ప్లాన్ రెడీ చేశారు. పిఠాపురం జనసేన కోఆర్డినేటర్గా గతంలో మర్రెడ్డి శ్రీనివాస్ ఉండేవారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను దాదాపు ఏడాదిన్నర పాటు ఆయన నడిపించారు. అయితే నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి కావడం, సొంతంగా వర్గం ఏర్పాటు చేసుకోవడంతో ఆయనను పక్కన పెట్టారు పవన్. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, కిషోర్లతో 5 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. మా వాడు స్కూల్ మార్చాలి, యాక్టివిటీస్ కి సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ డెప్త్ కోసం, స్టాండర్డ్స్ కోసం అయితే స్టేట్ బోర్డ్. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రెగ్యులర్గా సమావేశాలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో జరగాల్సిన కార్యక్రమాలపై ప్లానింగ్ చేసుకోవాలని సూచించారు. కానీ పరిస్థితులలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ఆయన 3 రోజుల పర్యటనకు సిద్ధమవుతున్నారు. గ్రామస్థాయి నేతలతో సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి ఆరా తీనున్నారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు, పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారు. మొత్తానికి పిఠాపురంపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు డిప్యూటీ సీఎం. సొంత నియోజకవర్గంలో పరిస్థితులను సెటరేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జనవాణి కూడా నిర్వహించబోతున్నారు.